హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో సాయంత్రం పూట స్నాక్స్‌లకి ఎంతో క్రంచీగా, టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ చేసేసుకుందాం రండి. ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. తొందరగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ప్రాసెస్‌లోకి వెళ్తే మైదా పిండి నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనము పైన షీట్స్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామండి. ఇలా బాగా పిసుక్కుంటూ మొత్తం నూనె అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా అయిందంటే రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ కంటే కొంచెం గట్టిగా మనం పిసుక్కోవాలండి. మరీ లూజ్‌గా ఉంటే మనం ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అతుక్కొని పోతాయి. అలాగని గట్టిగా ఉంటే మనం రుద్దడం కష్టమవుతుంది. అందుకే మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిననేది చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. ఈ టైంలో మనం ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా సన్నటి పానీపూరి కోసం చేస్తాం కదా అలా. ఇందులోకి మనము కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే గరం మసాలా, కారము, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కదా! కారం అనేది చూసుకొని వేసుకోవాలి. నాకైతే తక్కువ ఉన్నాయని మేము ఎక్కువే తింటాం కారం. అందుకే కారం కొంచెం ఎక్కువేసాము. మీరు చూసుకొని మీకు తగినట్లు వేసుకోండి. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఎందుకంటే బయట వాళ్ళు ఏ నూనె వాడతారో, ఏం వేస్తారో తెలీదు కదా! ఇలా మనం ఆనియన్స్ అనేవి కొంచెం ప్రెస్ చేస్తూ పిసుక్కోవడం వల్ల మనకి ఆ కారము అన్ని మసాలాలు దానికి బాగా పట్టి బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా ఒక 2 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము షీట్స్ అనేవి తయారు చేసుకున్నామండి. ముందుగా మనం చేసుకున్నటువంటి పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పతలాగా రౌండ్‌గా పిండి వేసుకుంటూ చిన్న చిన్నవిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని మరీ పతలాగా కాకుండా, అలాగని మందంగా కాకుండా చపాతీ కంటే కొంచెం మందంగా వచ్చేలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 3, 4 చేసుకున్న తర్వాత ఒకదాన్ని వేసుకొని మధ్యలో పిండి ఇలా చల్లుకొని మళ్ళా పైన ఇంకొకటి వేసుకోవాలండి. ఇలా 3 వేసుకున్నాను నేనైతే. మీరు 4 అయినా వేసుకోవచ్చండి. వేసుకొని అన్నీ బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా రుద్దుకోవాలి. అన్ని వైపులా ఈవెన్‌గా రుద్దుకోవాలండి. అప్పుడే మనకి బాగా కాలుతుంది. అలాగే ఈజీగా ఊడొస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ కట్ చేసైనా పెట్టుకోవచ్చు. లేదా అలాగే రౌండ్‌గా అయినా చేసుకోవచ్చండి. రౌండ్‌గా చేసిన తర్వాత కాల్చుకున్న వేస్టేజ్ అనేది మనము సెపరేట్‌గా కాల్చుకుంటే చిప్స్ లాగా బాగా పనికొస్తాయి. లేదంటే ముందుగా కట్ చేసుకుంటే మనం ఎక్స్ట్రా షీట్ చేసుకోవచ్చండి. నేను అందుకే 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. ఇది రౌండ్‌గా చేసుకుంటున్నానండి. ఇలా తిప్పుకుంటూ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఈవెన్‌గా. లో ఫ్లేమ్‌లో పెడితే మనకు గట్టిగా అయ్యి షీట్స్ అనేవి బాగా రావండి. విరిగిపోతాయి. ఇలా హై ఫ్లేమ్‌లో చిన్న చిన్న బొబ్బలొచ్చేలాగా కాల్చుకొని ఇలా కట్ చేసుకోవాలండి 4 సైడ్స్. ఈ కట్ చేసుకున్న సైడ్స్‌ని ట్రయాంగిల్ షేప్‌లో పెట్టుకుంటే మనకి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు, కారం చల్లుకుంటే తినేకి సూపర్‌గా ఉంటాయండి. ఇలా తీసుకున్న తర్వాత మనం వీటిని ఇలా విడివిడిగా చేసి ఒక క్లాత్ వేసుకొని చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. క్లాత్ ఎందుకేస్తున్నామంటే మనకి వేడి మీద అడుగునున్నవి చెమ్మ పట్టి పాడైపోతాయి అందుకని. ఇప్పుడు నేను అవి సమోసాలు అతికించుకోవడానికి ఇలా ఒక 2 స్పూన్ల మైదా పిండిలో వాటర్ వేసి ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు సమోసా షీట్ తీసుకొని ఒక ఎడ్జ్‌లో మూలకు మడిచి అదే ఎడ్జ్‌లో పట్టుకొని ఇంకో సైడ్ మడుచుకోవాలండి. అప్పుడు మనకి కోన్ షేప్‌లో వస్తుంది కదా! దాంట్లోకి మనం చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని ఫిల్ చేసి పెట్టుకోవాలి మసాలాని. ఇప్పుడు ఇలా ఒత్తుకొని మైదా పిండి అనేది ఎడ్జెస్‌లో పూసుకోవాలండి. ఇలా పూసుకోవడం వల్ల మనకి ఊడిపోకుండా బాగా అతుక్కుంటాయి. ఇలా వీడియోలో చూపించిన మాదిరి సైడ్‌లు అతికించుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో షేప్ అనేది. షీట్స్ అనేవి మనం ఒక సైడ్ ఎంత తీసుకుంటున్నామో దానికి 3 రెట్లు వేరే సైడ్ తీసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి.
చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇలా అన్నీ మనము చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనము బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేను మీకు మరోసారి కావాలని చూపిస్తున్నాను. మీరు కావాలంటే స్లోగా చూసుకొని నిదానంగా 1కి 2 సార్లు చూసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకటి చేస్తే మిగిలినవన్నీ ఈజీగా చేయొచ్చు. ఆయిల్ అనేది ఫుల్ హీట్ అయిన తర్వాత ఇలా అన్నీ కలిపి పట్టినన్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. లేదంటే పైన ఏమో మాడిపోతుంది, లోపలేమో ఆనియన్స్ సరిగా ఫ్రై అవ్వవు. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత నిదానంగా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ అయిన కలరు, అలాగే అవి ఫ్రై అవ్వడం కరెక్ట్గా కుక్ అవుతాయండి లోపలంతా. చూసారా ఇలా స్లోగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనకి కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్ అనేది. కొంచెం ఓపికగా చేసుకుంటే సూపర్గా ఉంటాయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చిందో మనకి ఇక్కడ. ఇవనేవి ఫ్రై అయ్యాయి, నేను తీసేసుకుంటున్నాను. మీరు ఇందులోకే మనం పచ్చిమిర్చి అనేవి వేయించుకొని పెట్టుకోవచ్చండి. తినేవాళ్ళు ఉట్టివి కూడా తినేయచ్చు, మనం కారం వేసుకున్నాం కదా. సూపర్గా ఉంటాయండి సాయంత్రం స్నాక్స్ లెక్క కానీ, ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.